హంపి చూడండి. ఈ యొక్క ఏకశిలలో ఈ రాతి రథం అండి. దీన్ని చెక్కిన తీరు ఏ విధంగా ఉండాలి, ఒక రథము ఏ విధంగా నిర్మించాలి అనేటటువంటిది ఒక మోడల్గా చిత్రీకరించడం. దీన్నే ఈ రాతి రథాన్ని మనము వుడెన్లో కూడా చెక్కుకోవచ్చు. దీన్ని ఏ విధంగా వేయాలి, ఏ విధంగా రాతి రథాలతో ఏ విధంగా ఉందో అదే విధంగా చెక్కతో వాళ్ళు దీన్ని చూసి రథాన్ని తయారు చేయడం నేర్చుకున్నారు. మరి దీన్ని రాతి రథము ఇది తరతరాలుగా ఉండేటటువంటి విధంగా వీళ్ళు సృష్టించారు. మరి ఈ శిల్పకళ అనేటటువంటిది మనము చూసి తీరాలి. రథంలో చక్రాలు చూడండి ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది. మరి దీన్ని మనం చూసే కొద్దికి ఇది ఒక వింత, ప్రపంచ వింత అనుకోవచ్చును. దీన్ని చూడండి, ఏనుగుల తొండాలు కూడా కొంతమంది విరిచేశారు, దుర్మార్గులు. లాంటి దుర్మార్గులు ఉన్నారు. మరి చూడండి ఇంత బాగా ఈ రథము ఏ విధంగా ఎక్కాలి అనేటటువంటిది కూడా చూసి రథ ఊరేగింపు చేసేటటువంటి విధము. ఇది రాతి నమూనా. రథాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేదానికి ఒక నమూనాగా ఉన్నిందండి. మరి ఈ యొక్క సౌందర్యము, ఈ యొక్క 360 డిగ్రీస్ మనం చూస్తే ఇది కన్నుల పండగ. మరి శిల్పాలు చూడాలి. అందుకే శిల్పాలు నాట్యమాడేటటువంటివి అంటే అదే. కన్నులు లేవని నీవు కలతపడవద్దు, నా కన్నులు నీవుగా చూసుకొని చూడు. స్తంభాలు మరి సరిగమా పదనిస అని స్వరములే పాడగా అన్నారు కదా ఘంటసాల వారు. ఏంది అద్భుతమైన శిల్పాలు ఇవిను.